ఓం శాంతి. మురళీ డేట్ 17-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా పిల్లలందరికీ భవిష్యత్ 21 జన్మల కోసం సుఖాన్నిస్తారు. మనందరం బాబా కార్యంలో సహయోగిగా అవ్వాలి. ప్రీతి బుద్ధి ఉంచుకోండి. దుఃఖ పెట్టాలి అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. మన నోటి నుంచి రత్నాలే రావాలి. మనందరి యొక్క కర్తవ్యమే ఇది. పరస్పరం ఒకరినొకరు కష్టపెట్టుకోకూడదు. ఎప్పుడూ ఎవరినీ కోప్పడకండి. కోపము అసూరి మనుష్యుల పని. బాబా మనందరికీ శిక్షణ ఇచ్చారు. శాంతంగా ఉండాలి. మనస్సులో కూడా ఎవరికైనా దుఃఖ పెట్టాలి అన్న ఆలోచన కూడా రాకూడదు. మహిమ జరిగినా, నింద జరిగినా, గౌరవమైన అగౌరవమైన అన్నింటినీ సహించండి. ఎవరు ఏమి అన్నా శాంతంగా ఉండండి. లాని మన చేతిలోకి తీసుకోకూడదు. మాయకు వశమయ్యి అసూరి నడవడిక నడవకండి. నడవడిక యొక్క రిజిస్టర్ పెట్టుకోవాలి. పశ్చాత్తాపపడేటటువంటి పనులేవి చెయ్యకండి. చాలా చాలా ప్రేమతో, నమ్రతతో సేవ చేయండి. మధురంగా అవ్వాలి. మన నోటి ద్వారా అసూరి మాటలు రాకూడదు. సాంగత్యంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా ఇచ్చే ఆజ్ఞపైనే నడుస్తూ ఉండాలి. విజయ డంకా మ్రోగాలి అంటే అందరి సంకల్పాలు ఒకే విధంగా ఉండాలి. సంఘటిత రూపంలో మనందరం ఒక్క క్షణం ఏకరస స్థితిలో స్థితి అవుతే అప్పుడు ఎవరు రెడీ అంటారు. ఒక్క క్షణంలో ఏక మతం, ఏకరస స్థితి, ఏక సంకల్పంలో స్థితి అయిపోవాలి. దీనికి గుర్తుగానే వేలు సహాయంతో పర్వతమెత్తినట్టు చూపించారు. అందరి యొక్క ఒకే ఒక సంకల్పం అనే వేలుతో కలియుగ పర్వతం లెగుస్తుంది. విశ్వంలో శక్తి సేన యొక్క పేరు ప్రత్యక్షమవుతుంది. శ్రేష్ఠ పురుషార్థంలో అలసట రావటం కూడా బద్ధకానికి గుర్తే. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు ఏ విధంగా బాబా భవిష్యత్ 21 జన్మల కోసం సుఖాన్ని ఇస్తారో అలా పిల్లలైన మీరు కూడా బాబాకు సహాయకులుగా అవ్వండి. ప్రీతి బుద్ధి ఉన్నవారిగా అవ్వండి. దుఃఖాన్నివ్వాలి అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. ప్రశ్న: రూపము సుగంధము కల పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి? మీకు బాబా నుండి ఏ శిక్షణలు లభించాయి? జవాబు: నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. ఇదే రూపము సుగంధం కలిగిన పిల్లలైన మీ కర్తవ్యం. మీ నోటి నుంచి ఎప్పుడూ రాళ్లు రాకూడదు. పిల్లలు, మొదటి పాయింట్, పరస్పరం ఎప్పుడూ ఒకరినొకరు కష్టపెట్టుకోకండి. ఎప్పుడూ కోపగించుకోకండి. ఇది అసూరి మనుష్యుల పని అని బాబా పిల్లలైన మనకు శిక్షణను ఇచ్చారు. రెండో పాయింట్, మనస్సులో కూడా ఎవరికైనా దుఃఖాన్నివ్వాలి అన్న ఆలోచన కూడా రాకూడదు. మూడో పాయింట్,
నిందా స్తుతి మాన అవమానాలు అన్నింటినీ సహించాలి. ఎవరైనా ఏమైనా అంటే శాంతిగా ఉండండి. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. పాట నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. జ్ఞానం మరియు అజ్ఞానం. పిల్లలైన మీలో ఇప్పుడు జ్ఞానం ఉన్నది. భక్తులు ఎవరిని మహిమ చేస్తారు? ఇక్కడ కూర్చున్న పిల్లలైన మీరు ఎవరి మహిమను వింటున్నారు? ఈ రెండిటికి మధ్యలో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. వాళ్ళు కేవలం నామ మాత్రంగా మహిమను గానం చేస్తూ ఉంటారు. నిజానికి వారిలో అంత ప్రేమ లేదు. ఎందుకంటే భగవంతుడు పరిచయం వారికి లేదు. నేను ప్రేమ సాగరుడను. పిల్లలైన మిమ్మల్ని ప్రేమ సాగరులుగా తయారు చేస్తున్నాను అని మీకు బాబా తమ పరిచయాన్ని ఇచ్చారు. ప్రేమ సాగరుడైన బాబా అంటే అందరికీ ఎంతో ప్రేమ కలుగుతుంది. అక్కడ కూడా అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అది మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఎవరిపైన విరోధం ఉండకూడదు. విరోధాన్ని బాబా ఉప్పు నీరు అని అంటారు. లోపల ఎవరిపైన ద్వేషం ఉండకూడదు. ద్వేషించేవారు కలియుగ నరకవాసులు. మనమందరం సోదరి సోదరులమని మీకు తెలుసు. శాంతిధామంలో ఉన్నప్పుడు అందరూ సోదరులే. ఇక్కడ కర్మక్షేత్రంలో పాత్రను అభినయించేటప్పుడు సోదరి సోదరులం. మనం ఈశ్వరీయ సంతానం. అతను జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు అన్నది ఈశ్వరుని మహిమనే. వారు అందరికీ సుఖాన్నిస్తారు. బాబా ఏ విధంగా భవిష్యత్ 21 జన్మల కోసం సుఖాన్ని ఇస్తారో అలాగే మేం కూడా ఆ కార్యాన్ని చేస్తున్నామా అని మీరందరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. బాబాకు సహాయకులుగా అవ్వకపోతే, ప్రేమించకపోతే, ఒక్కరిపై ఒక్కరికి ప్రేమ లేకపోతే, పరస్పరం విపరీత బుద్ధి ఉన్నవారిగా ఉన్నట్లయితే వారు వినాశనమవుతారు. విపరీత బుద్ధి ఉన్నవారిగా అవటం అసురుల పని. స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా పిలిపించుకొని ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చేవారిని అసురులు అని అంటారు. పిల్లలైన మీరు ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకూడదు. మీరు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు. దుఃఖాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన కూడా మీకు రాకూడదు. అది అసూరి సాంప్రదాయమే కానీ ఈశ్వరీయ సాంప్రదాయం కాదు. ఎందుకంటే వారు దేహ అభిమానులుగా ఉంటారు. వారెప్పుడూ స్మృతి యాత్రలో ఉండలేరు. స్మృతి యాత్ర లేకుండా కళ్యాణం ఎప్పుడూ జరగదు. వారసత్వాన్నిచ్చే బాబాని తప్పకుండా స్మృతి చెయ్యాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. అర్ధకల్పం మీరు ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ వచ్చారు. పరస్పరం పోట్లాడుకుంటూ కష్టపెట్టుకుంటూ వచ్చారు. అటువంటి వారు అసూరి సాంప్రదాయంలో లెక్కించబడతారు.
మీరు పురుషార్థులే అయినా ఎప్పటి వరకు ఇలా దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు? కావున ఇప్పుడు మీరు మీ చార్టును వ్రాయండి అని బాబా అంటారు. చార్టు వ్రాయటం ద్వారా నా రిజిస్టర్ బాగుపడుతుందా, లేక అదే అసూరి నడవడిక కొనసాగుతుందా అన్నది తెలుస్తుంది. ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్నివ్వకండి అని బాబా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. నిందా, స్తుతి, మాన అవమానాలు, ఉష్ణము, శీతలం అన్నింటినీ సహించాలి. ఎవరైనా ఏదైనా అంటే శాంతంగా ఉండాలి. అంతేకాని వారిని ఇంకొక 2 మాటలు అనటం కాదు. ఎవరికైనా దుఃఖాన్నిచ్చినట్లయితే వారికి తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లల్ని అనటానికి వీల్లేదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఏదైనా విషయం జరిగితే తండ్రి వద్దకు రావాలి. గవర్నమెంటులో కూడా ఇటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరు ఇతరులను కొట్టటానికి వీల్లేదు. ఫిర్యాదు చెయ్యొచ్చు. చట్టాన్ని ఉపయోగించటం గవర్నమెంట్ పని. అలాగే మీరు కూడా గవర్నమెంట్ వద్దకు రండి. అంతేకాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ఇది మీ సొంత ఇల్లు. కావున రోజు కచేరీ జరపండి అని బాబా అంటారు. శివ్ బాబా ఆజ్ఞను ఇస్తున్నారు అని కూడా భావించరు. ఎల్లప్పుడూ శివ్ బాబానే చెప్తున్నారు అని భావించమని బాబా తెలియచేశారు. బ్రహ్మ వినిపిస్తున్నారు అని భావించకండి. ఎల్లప్పుడూ శివ్ బాబానే వినిపిస్తున్నారు అని భావించినట్లయితే వారి స్మృతే ఉంటుంది. శివ్ బాబా మీకు జ్ఞానాన్ని వినిపించేందుకు ఈ రథాన్ని తీసుకున్నారు. సతో ప్రధానులుగా అయ్యేందుకు బాబా దారిని చూపిస్తున్నారు. వారు గుప్తంగా ఉన్నారు, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. ఏ ఆజ్ఞ వెలువడినా దానిని శివ్ బాబా ఇచ్చిన ఆజ్ఞగానే భావించండి. తద్వారా మీరు సురక్షితంగా ఉంటారు. మీరు బాబా బాబా అని ఆ శివుడునే అంటున్నారు. వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది. మరి వారితో ఎంత గౌరవంతో మర్యాదతో నడుచుకోవాలి. బాబా మేము లక్ష్మీనారాయణలుగా అవుతాము అని మీరంటారు. 2వ నెంబర్లోకి 3వ నెంబర్లోకి రావాలనుకుంటారు. సూర్యవంశం కాకపోతే కనీసం చంద్రవంశీలుగా అయినా అవ్వాలి. అంతేకాని దాసదాసీలుగా అవ్వాలని ఎవరూ కోరుకోరు కదా. ప్రజలుగా అవ్వటం మంచిది కాదు. ఇక్కడ మీరు దైవీ గుణాలనే ధారణ చెయ్యాలి. మీలో అసూరి నడవడిక ఉండకూడదు. నిశ్చయం లేకపోతే వీరిలో శివబాబా వస్తారు అని నాకు అనిపించటం లేదు అని అంటారు. మాయా భూతం ప్రవేశించటంతో ఒకరితో ఒకరు ఇలా అంటారు. అసూరి స్వభావం ఉన్నవారు పరస్పరం కలిస్తే ఇలానే మాట్లాడుకుంటారు. వారి నోటి నుండి అసూరి విషయాలే వెలువడతాయి. ఆత్మ అయిన మీరు
రూపము మరియు సుగంధం కలిగిన పుష్పాలుగా అవుతారు. కావున మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. రాళ్ళు వస్తున్నట్లయితే ఇంకా అసూరి బుద్ధి ఉన్నట్లే. పిల్లలు పాటని కూడా విన్నారు. బాబా, నువ్వు ప్రేమ సాగరుడవు, సుఖ సాగరుడవు అని పిల్లలంటారు. ఈ మహిమ అంతా శివ్ బాబాదే. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఈ విషయంలో మంచి మంచి పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు. దేహి అభిమానులుగా ఉండలేరు. దేహి అభిమానులుగా అయితేనే ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు. కొంతమంది పిల్లలు అనవసరమైన విషయాలలో తమ సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేసుకుంటారు. జ్ఞాన విషయమేది వారి ధ్యానంలోకి రాదు. ఇంట్లో ఉన్న గంగకు విలువ ఉండదు అన్న గాయనం కూడా ఉంది. ఇంట్లో ఉన్న వస్తువుకి అంత గౌరవాన్నివ్వరు. కృష్ణుడి చిత్రము ఇంట్లో ఉన్నా కూడా మరి శ్రీనాథ్ ద్వారము మొదలైన తీర్థ క్షేత్రాలకు అంతంత దూరం ఎందుకు వెళతారు? అది కూడా రాతి విగ్రహమే కదా. పర్వతాల నుండి రాళ్ళు నీటిలో పడతాయి. అవి ప్రవాహంలో దొర్లుతూ దొర్లుతూ అరిగి లింగాలుగా మారతాయి. అందులోని కొన్ని రాళ్లల్లో బంగారం కూడా అంటుకొని ఉంటుంది. కైలాస పర్వతాన్ని బంగారు పర్వతము అని అంటారు. బంగారం పర్వతాల నుండి వస్తుంది కదా. కావున బంగారం అంటుకొని ఉన్న రాళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అవి ప్రవాహంలో గుండ్రంగా అయిపోతాయి. వాటిని అమ్ముతారు. విశేషంగా పాలరాతితో కూడా విగ్రహాలను తయారు చేస్తారు. మీరు ఇలా వ్యర్థంగా బయట ఎందుకు భ్రమిస్తున్నారు అని భక్తి మార్గం వారిని ప్రశ్నించినట్లయితే వారు గొడవ పడతారు. పిల్లలైన మీరు ఎంతో ధనాన్ని వ్యర్థం చేశారు అని స్వయంగా బాబానే తెలియచేశారు. డ్రామాలో ఈ పాత్ర ఉంది కాబట్టి మీరు ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది. ఇది భక్తి మరియు జ్ఞానముల ఆట. ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని అర్థం చేయించటం జరుగుతుంది. జ్ఞానము సుఖాన్నిచ్చే మార్గం. జ్ఞానం ద్వారా సత్యుగ రాజ్యం లభిస్తుంది. ఈ సమయంలో రాజు, రాణి, ప్రజలు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు స్వర్గాన్ని స్థాపించే తండ్రి వద్ద కూర్చున్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఇక్కడ మీకు జ్ఞాన బిందువులు లభిస్తాయి. జ్ఞానం కొద్దిగా విన్నా స్వర్గంలోకి వచ్చేస్తారు. మిగిలినది పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఒక లోటా గంగా జలం నోట్లో పోసుకుంటే పతితుల నుండి పావనంగా అయిపోతారు అని భావిస్తారు. గంగా జలాన్ని ఒక లోటాలో నింపుకొని వెళతారు. రోజు ఒక్కొక్క చుక్క
చుక్కను నీటిలో కలుపుకొని స్నానం చేస్తారు. దానిని గంగా స్నానంగా భావిస్తారు. గంగాజలం నింపుకొని విదేశాలకు కూడా తీసుకువెళతారు. ఇదంతా భక్తి. పిల్లలు మాయ చాలా శక్తివంతంగా దెబ్బతీస్తుంది, వికర్మలు చేయిస్తుంది అని బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. కావున కచేరీ జరపండి. మీ కచేరీ మీరే జరుపుకోవటం మంచిది. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. కావున మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలి. ఈ విధంగా చెయ్యండి. దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా తమ శ్రీమతాన్ని ఇస్తారు. ఎవరు చేస్తే వారే పొందుతారు. ఆనందంలో మీ ఒళ్ళు పులకరించిపోవాలి. అనంతుడైన తండ్రి లభించారు. వారి సేవలో సహాయకులుగా అవ్వాలి. అందులకు చేతి కర్రగా అవ్వాలి. మీరు ఎంత ఎక్కువగా అలా అవుతారో అంతగా మీ కళ్యాణమే జరుగుతుంది. బాబాను గడియ గడియ స్మృతి చెయ్యాలి. నిష్టలో ఒకే చోట కూర్చోవలసిన అవసరమేమీ లేదు. నడుస్తూ తిరుగుతూ స్మృతి చెయ్యాలి. మీరు రైల్లో కూడా సేవ చెయ్యొచ్చు. ఉన్నతోన్నతమైన వారెవరెవరో మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. అతడినే స్మృతి చెయ్యాలి. అతడి నుండే వారసత్వం లభిస్తుంది. ఆత్మకు బాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఎవరైనా దాన పుణ్యాలు చేస్తే రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. అది అల్పకాలికం కోసమే. సదా రాజులుగా అయితే అవ్వలేరు కదా. కానీ ఇక్కడ 21 జన్మల వరకు గ్యారంటీ ఉంది అని బాబా తెలియచేస్తున్నారు. అనంతమైన తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకువచ్చాము అని అక్కడ ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానం మీకు ఈ సమయంలోనే లభిస్తుంది. మరెంత బాగా పురుషార్థం చెయ్యాలి. పురుషార్థం చెయ్యకపోతే తమ కాలును తామే నరుక్కున్నట్లవుతుంది. చార్టు వ్రాసినట్లయితే భయం ఉంటుంది. కొందరు వ్రాస్తారు కూడా. బాబా చూస్తే ఏమంటారు? వ్యవహారంలో నడవడికలలో చాలా తేడా ఉంటుంది. కావున తప్పులు చెయ్యకండి. లేకపోతే చాలా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది అని బాబా అంటారు. మీ పురుషార్థమంతా చివరిలో మీకు తప్పకుండా సాక్షాత్కారమవుతుంది. అప్పుడు బాగా ఏడవవలసి వస్తుంది. కల్పకల్పము నేను ఇదే వారసత్వాన్ని పొందుతానా? నేను వెళ్ళి దాసదాసీ పదవినే పొందుతానా అని బాధపడతారు. ఇంతకు ముందు పిల్లలు ధ్యానంలోకి వెళ్ళి ఫలానా దాసీగా అవుతుంది, ఫలానా ఇలా అవుతారు అని చెప్పేవారు. ఆ తర్వాత బాబా ఆప్ చేశారు. మళ్ళీ చివరిలో పిల్లలైన మీకు అన్ని సాక్షాత్కారాలవుతాయి. సాక్షాత్కారం అవ్వకుండా శిక్ష ఎలా లభిస్తుంది? అలా లభించే అవకాశమే లేదు.
పిల్లలకు ఎన్నో యుక్తులను తెలియచేయటం జరుగుతుంది. పిల్లలు కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి అని బాబా తెలియచేస్తున్నారు అని మీ పతికి చెప్పండి. మాయను జయించి జగత్తును జయించండి అని బాబా తెలియచేస్తున్నారు. మరిప్పుడు నేను స్వర్గానికి యజమానిగా అవ్వనా, లేక మీ కారణంగా అపవిత్రంగా ఈ నరకంలోకి వెళ్ళనా అని చాలా ప్రేమగా నమ్రతతో అర్థం చేయించండి. మీరు నన్ను నరకంలోకి ఎందుకు తోస్తున్నారు? ఇలా అర్థం చేయిస్తూ చేయిస్తూ చివరికి తమ పతిని కూడా తీసుకువచ్చే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. తను నా గురువు, నాకు చాలా మంచి మార్గాన్ని చూపించింది అని తర్వాత అతను అంటాడు. బాబా వద్దకు వచ్చి చరణాలపై పడతారు. అప్పుడప్పుడు గెలుపు, అప్పుడప్పుడు ఓటమి కూడా కలుగుతుంది. కావున పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎవరైతే సేవ చేస్తారో వారిపైనే ప్రేమ కలుగుతుంది. భగవంతుడైన తండ్రి పిల్లల వద్దకొచ్చారు. కావున వారి శ్రీమతంపై నడవాలి. శ్రీమతంపై నడవకపోతే తుఫాను రావటంతో పడిపోతారు. అటువంటి వారు కూడా ఉన్నారు. వారు ఇంకెందుకు పనికొస్తారు? ఈ చదువు సామాన్యమైనది కాదు. మిగిలిన సత్సంగాలన్నింటిలో ఉండేది కర్ణరసం మాత్రమే. దాని ద్వారా అల్పకాలిక సుఖం మాత్రమే లభిస్తుంది. ఈ తండ్రి ద్వారా 21 జన్మల సుఖం లభిస్తుంది. బాబా సుఖశాంతుల సాగరుడు. కావున మనకి కూడా బాబా నుండి వారసత్వం లభించాలి. సేవ చేస్తేనే లభిస్తుంది కదా. కావున బ్యాడ్జి ఎప్పుడూ పెట్టుకోవాలి. మనం ఈ విధంగా సర్వగుణ సంపన్నంగా అవ్వాలి. నేను ఎవరికీ దుఃఖాన్నివ్వటం లేదు కదా, అసూరి నడవడికతో నడవటం లేదు కదా అని పరిశీలించుకోవాలి. మాయ ఎటువంటి పనులు చేయిస్తుందంటే చెప్పటానికి వీల్లేదు. మంచి కుటుంబాల వారు కూడా మాయ ఈ వికర్మ చేయించింది అని చెప్తారు. కొందరు సత్యంగా వినిపిస్తారు, కొందరు సత్యంగా వినిపించరు. 100 రెట్లు శిక్షను పొందుతారు. ఆ అలవాటు అలా పెరుగుతూనే ఉంటుంది. బాబాకు వినిపించినట్లయితే బాబా జాగ్రత్త పరుస్తారు. పాపం చేసినట్లయితే రిజిస్టర్లో వ్రాయండి మరియు చెప్పేయండి. అప్పుడు మీ పాపంలో సగం తొలగిపోతుంది. చెప్పకుండా దాచి ఉంచినట్లయితే ఆ తప్పును చేస్తూనే ఉంటారు. శాపం లభిస్తుంది. చెప్పకపోవటం వలన 1కి 100 సార్లు చేస్తూ ఉంటారు. బాబా ఎంతో చక్కటి సలహానిస్తారు. కానీ కొందరిపై ఏ మాత్రం ప్రభావం పడదు. వారి భాగ్యాన్ని వారే కాలరాచుకుంటారు. చాలా చాలా నష్టపరుస్తారు. మీరు ఇలా ఇలా అవుతారని అంతిమంలో అందరికీ సాక్షాత్కారాలు జరుగుతాయి.
క్లాసులో కూడా ఒక తరగతి నుండి ఇంకొక తరగతిలోకి వెళ్ళేటప్పుడు మార్కులు తెలుస్తాయి. బదిలీ అయ్యే ముందు రిజల్ట్ వెలువడుతుంది. మీరు కూడా మీ క్లాసుకు వెళ్ళినప్పుడు మీ మార్కులను గురించి తెలుస్తుంది. అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తారు. కానీ అప్పుడు ఏం చెయ్యగలరు? రిజల్ట్ అయితే వచ్చేసింది కదా. ఇక భాగ్యంలో ఏదుంటే అది తీసుకుంటారు. బాబా పిల్లలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. కర్మాతీత స్థితి ఇప్పుడే రాదు. కర్మాతీత స్థితి ఏర్పడినట్లయితే శరీరాన్ని వదలవలసి ఉంటుంది. ఇప్పుడింకా ఏదో ఒక వికర్మ మిగిలి ఉంది. లెక్కాచారాలు మిగిలి ఉన్నాయి. కావుననే యోగం పూర్తిగా లగ్నమవ్వదు. నేను కర్మాతీత స్థితిలో ఉన్నాను అని ఇప్పుడు ఎవరు అనరు. సమయం దగ్గరకొస్తున్న కొద్దీ ఎన్నో గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఆధారమంతా మీ స్థితి పైన, వినాశనం పైన ఉంది. మీ చదువు పూర్తయ్యే సమయానికి యుద్ధం తలపై నుంచొని ఉండటం మీరు చూస్తారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలకు ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మాయకు వశమయ్యి అసూరి నడవడికతో నడవకూడదు. మీ నడవడిక రిజిస్టర్ను పెట్టాలి. పశ్చాత్తాప పడవలసి వచ్చే పనులేవీ చెయ్యకూడదు. సెకండ్ పాయింట్, చాలా చాలా ప్రేమతో నమ్రతతో సేవ చెయ్యాలి. మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి అసూరి వాక్కులేవి రాకూడదు. సాంగత్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. వరదానం, సంఘటిత రూపంలో ఏకరస స్థితి యొక్క అభ్యాసం ద్వారా విజయ డంకా మ్రోగించే ఎవర్ రెడీ భవ. విశ్వంలో ఎప్పుడైతే అందరి సంకల్పాలు ఏక సంకల్పంలో ఇమిడిపోతాయో అప్పుడు విజయ డంకా మ్రోగుతుంది. సంఘటిత రూపంలో ఎప్పుడైతే ఒక్క క్షణంలో అందరూ ఏకరస స్థితిలో స్థితి అయిపోతారో అప్పుడు ఎవర్ రెడీ అని అంటారు. ఒక్క క్షణంలో ఏక మతం, ఏకరస స్థితి మరియు ఏక సంకల్ప స్థితిలో స్థితి అవ్వటానికి గుర్తుగానే వేలుని చూపించారు. ఆ వేలు ద్వారా కలియుగ పర్వతం పైకి లెగుస్తుంది. కావున సంఘటిత రూపంలో ఏకరస స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చెయ్యండి. అప్పుడే విశ్వంలో శక్తి సేన పేరు ప్రఖ్యాతమవుతుంది. స్లోగన్, శ్రేష్ఠ పురుషార్థంలో అలసట రావటం కూడా బద్ధకానికి గుర్తే. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. మీరు మీ ఆత్మిక దృష్టి ద్వారా మీ సంకల్పాలను సిద్ధింప చేసుకోగలరు.
వారిది రిద్ధి సిద్ధి, అది అల్పకాలికమైనది. కానీ స్మృతి విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధి అవినాశి అయినది. వారు రిద్ధి సిద్ధులను ఉపయోగిస్తారు మరియు మీరు స్మృతి విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. ఓం శాంతి.